ఆయన చరిత్రకారాలని చెప్పి నేను ఈ సందర్భంగా అనదలుచుకున్నాను. చరిత్ర తిరగరాసిన ఘనత ఎవరికి ఉన్నదంటే అది ఎమ్మెల్యే గారికి అని చెప్పి ఇచ్చిన మాటకి కట్టుబడి ఖచ్చితంగా నా ప్రజలకి జీవితంలో ఉండిపోయే విధంగా, చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇది చేసి తీరాలి, అవసరం అనుకుంటే నా ఎమ్మెల్యే పదవులు నాకు అక్కర్లేదని చెప్పి బాగా పెట్టిన చరిత్ర ఎమ్మెల్యే గారికి. అలాంటి ఎమ్మెల్యే మనకు ఉండడం చాలా గొప్ప దేవుడిచ్చిన వరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎవరైనా స్వార్థం చూసుకుంటారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 80% నా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 70 కిలోమీటర్లు పోవాలన్నా ఇన్ని సమస్యలైనా కానీ చాలా ఇబ్బందులు ఉన్న కాలంలోనే చాలా ఇబ్బందులు పడ్డాను. అన్నీ స్వయంగా చూసి ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని దాని మీద కట్టుబడిన ఆ కాలంకి ఆ పార్టీలో అంతర్లీనంగా వ్యతిరేకత వచ్చినప్పటికీ కానీ ఇక చివర బ్రహ్మాస్త్రం పదవిని కూడా అటు పెట్టి మన నియోజకవర్గాన్ని అక్కడ కలపడం జరిగిందని చెప్పి దీన్ని ఎప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు మీకు రుణపడనాలని చెప్పి మేము అంతా ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకున్నాను. నా సామాజిక వర్గాన్ని కూడా ఈ నిర్ణయాన్ని అమలు చేసే కారణం నేను ముందుకు తీసుకెళ్తాను. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ టర్మ్లో కానీ మంత్రిగా ఇవ్వకపోతే నెక్స్ట్ టైం మంత్రి ఇప్పించే బాధ్యత, కొట్లాడే బాధ్యత నియోజకవర్గ ప్రజలను అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి. ఎందుకంటే మాకు స్వార్థం ఉన్నది. మండపేట నియోజకవర్గంలో ఇంకా అవసరమైనవి చాలా ఉన్నాయి. విద్యాపరంగా కానీ మహిళా జూనియర్ కాలేజ్ ఇప్పటికే రాయవరం ఉంది, మండపేట 7 ఉన్నది. మండపేట టౌన్లో అవసరం పాలిటెక్నిక్ కాలేజీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ. అదేవిధంగా వైద్యానికి వచ్చేటప్పటికి తమరు ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ ఆసుపత్రి లేకపోవడం వల్ల చావుకి పేద ధనిక తేడా లేకుండానే చనిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా 100 పడకల ఆసుపత్రి రావాల్సిందే, అది మీ అయ్యంలో జరగాల్సిందని చెప్పి నేను సరిగ్గా. అదేవిధంగా ఇక్కడ విద్యా సంస్థలు ఎక్కువగానే ఉన్నాయి. అలాగే మనకి ఉపాధి కల్పించే విధంగా ఒక షిఫ్ట్కి 1000 మంది పనిచేసుకునే కార్మిక ఫ్యాక్టరీని, ఏదైనా ఒక ఫ్యాక్టరీని మీ హయాంలో తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తారని నియోజకవర్గ ప్రజలకి నేను సరిగ్గా వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన కార్యాలయం 2009లో నియోజకవర్గం ఏర్పడినప్పటికీ ఇంకా మన ప్రజరేఖలు ఉండిపోవడం, పోలీస్ స్టేషన్ అని మన అయితే కోర్టు కొత్తపేట నియోజకవర్గం ఆర్మూరులో ఉండిపోవడం చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పి ఒక తక్షణమే కోర్టుని ట్రెజరీని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి. అదేవిధంగా మరి మనం రాజమండ్రి వెళ్ళాలంటే ఇప్పుడైనా తాపేశ్వరంలో ఒక ట్రాఫిక్ జామ్ అయితే కనుక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఖచ్చితంగా మీఐఎంలోనే బైపాస్ కూడా ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పటికే గంటల తరబడి గేట్ పెడితే అది సామాన్యం లేడు, గొప్పవాడు లేడు. ఆ గేట్ ముందు ఉండాల్సిందే గంటల తరబడి. ఆ ఫ్లైఓవర్ ఇప్పటికే ఆల్రెడీ దాదాపు నేను పరిస్థితి చేస్తూ ఒక 50% దాన్ని పని పూర్తి చేసిన చరిత్ర మీకు ఉందని చెప్పి రైతుల దగ్గర నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్ టైం కూడా పూర్తవడం, ఫైల్ పుటప్ చేయడం, అది రైల్వేకి పంపించడం కూడా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా 2027 మన పుష్కరానికి దాని ఓపెనింగ్లో మనం వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మన మండపేట చరిత్ర జాతీయ స్థాయిలో వినపడే విధంగా అంశం ఉన్నదంటే అది స్పోర్ట్స్. ఇప్పటికే మీరు ఇండోర్ స్టేడియం తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా స్పోర్ట్స్ అకాడమీని మండపేట తీసుకురావాలని చెప్పి నేను విజ్ఞప్తి చెప్తూ, అదేవిధంగా మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో కలవడంతో తూర్పుగోదావరి జిల్లాలో అతి పెద్ద జిల్లా ఏర్పడదని చెప్పి మనకు తెలుసు. అదేవిధంగా మన నియోజకవర్గం కూడా అతి పెద్ద నియోజకవర్గం కాబట్టి రేపు పునర్విభజనలో 2 నియోజకవర్గాలు అవడమే కాదు, ఒక తూర్పుగోదావరి జిల్లా 2 ఎంపీగా అయితే కనుక ఖచ్చితంగా మండపేట నుంచి ఎంపీ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ అవసరం వచ్చినా ఉద్యమించినా మీకు అండగా ఎప్పుడు ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.